యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మనము దేవుని యొక్క మహిమ కొరకు సృజించబడ్డాము. మనం సృష్టించబడినటువంటి ఉద్దేశం కొరకై మనం జీవించే ప్రజలమై ఉండాలి. చీకటిలో జీవించేటువంటి వారికి, వెలుగులో జీవించేటువంటి వారికి చాలా తేడా ఉంది. మన వెలుగు నీతి సూర్యుడు. ఆయన వెలుగులోనే మన జీవితాలు పరిపూర్ణమవుతాయి. ఆయన ప్రకాశించకుండా మనం స్వయంగా ప్రకాశించలేం. ఎప్పుడైతే మనము ఆయన ముఖాన్ని అనుదినం చూస్తామో, ఈ లోకపు భారాలని, విసుకులను విడిచిపెట్టి దేవుని వైపు మనం తిరిగి ఆయనతో సహవాసం చేస్తామో, ఆ నీతి సూర్యుడు మన జీవితాల మీదకి ఉదయిస్తాడు. ఆయన మన మీద ప్రకాశిస్తాడు. ఆయన ప్రకాశము కేవలము వెలుగు మాత్రమే కాదు, ఆయన ప్రకాశము మన జీవితాలకు మహిమను తీసుకొస్తూ ఉంది. దేవుని వైపు చూడని వారి బ్రతుకులలో మహిమ కోల్పోతూ ఉంటారు. తగ్గిపోయే మహిమ అయిపోతుంది. నిరీక్షణ లేని జీవితాలుగా మార్చబడతాయి. కానీ దావీదు వలె, నేనిప్పుడే మేలుకుంటాను, నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటానని కీర్తనలో చెప్పినట్లుగా, మనము ప్రతిదినము మేలుకున్నప్పుడు, మన యొక్క ఆత్మ మేలుకున్నప్పుడు, దేవుని స్మరణతో, ప్రార్థనతో, దైవ సహవాసాన్ని మనం కోరుకున్నట్లయితే, మన ఆత్మలు దేవునిలో అనుసంధానం అవుతాయి. లంగరు వేయబడినట్లు అవుతాము. ఈ లోకపు ఆటుపోట్లను, కష్టాలను ఇతరుల వలె కాకుండా పరలోక శక్తితో మనము వాటిని పరిష్కరించుకోగలుగుతాం. వాటిని అధిగమించేటువంటి శక్తి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దాన్ని బట్టి దేవుని సాన్నిహిత్యము, సహవాసము మన ఆత్మను మరింత తేజరిల్ల చేసి అంతకంతకు ప్రకాశించగలుగుతాము. కొరింథీ పత్రికలో భక్తుడు చెప్పినట్లుగా, ముసుగు లేని ముఖంతో మనం ఆయన మహిమను తేరి చూడటం అలవాటు చేసుకోవాలి. ఆటంకాలు తీసివేసి దేవుని యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రవేశించి ప్రతిదినము ఆయన యొక్క ముఖదర్శనం చేసినట్లయితే, ఆయన మన మీద ప్రకాశించి, కరుణించి, ఆశీర్వదించి మనకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. ప్రతి పనిలో అద్భుతమైనటువంటి దీవెన మన జీవితంలో చూస్తాము. ఇంకా మనం ఒక మహిమ భూషణాలుగా మార్చబడేటువంటి గొప్ప ధన్యత ప్రభు మన కోసం సిద్ధపరిచాడు. వాటిని స్వతంత్రించుకుందాము. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.